ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో, ఇంటిని ఆసుపత్రిగా మలుచుకోవడంలో మీకు ప్రకృతి ప్రసాదించిన మహాద్భుతాలలో ఉపయోగపడేటువంటి మరొక అంశం మంచినీళ్ళు. మంచినీళ్ళ శక్తి ఎంత గొప్పదంటే మనిషి శరీరంలో 65% అబోవ్ వాటర్ ఉంటాయని మనకు తెలుసు. కానీ ఆ వాటర్ ఏ రోజుకు ఆ రోజు ఖర్చు అయిపోతూ ఉంటాయి అనేది మనం గ్రహించాలి. ఖర్చు అయిపోతున్న నీళ్ళని మనం మళ్ళీ రీఫిల్ చేయగలిగితే, అంటే ఆరోగ్య రహస్యాల్లో మన పిల్లలు ఇవాళ హెల్త్ సబ్జెక్ట్ చదువుతున్న పిల్లలు అనేక మంది ఉన్నారు కదా. వాళ్ళు MBBS చదవని, ఇంకేదైనా మెడికల్ కోర్స్ చదవని, అదంతా కాకుండా బైపీసీ చదవని, లేదు డిగ్రీ కోర్సులు కాకుండా ఉండేటువంటి చాలా మెడికల్ కోర్సులు వచ్చినాయి. ఇప్పుడు DMLT అని, హాస్పిటల్ సర్వీస్ కోర్సెస్ అని వచ్చినాయి. అన్ని ఆ కోర్సులు చదవని వాళ్ళు ప్రాథమికంగా చదివే ఎనాటమీ ఫిజియాలజీలో ప్రధానమైన సూత్రం ఏంటో తెలుసా? వాళ్ళకి ఏం చెప్తారంటే, శరీరంలో బయట ఉన్నట్టే లోపల కూడా ఒక ఎన్విరాన్మెంట్ ఉంటుంది. అయ్యో ఎన్విరాన్మెంట్ ఇంత వేడిగా ఉంది అని చెమట వస్తుంది, ఎన్విరాన్మెంట్ ఇంత చల్లగా ఉంది ఏంటి వణుకొస్తా ఉంది, వేడిగా ఉంది చల్లగా ఉంది అని మాట్లాడతామా? అలాగే శరీరంలో కూడా ఇంటర్నల్ గా ఒక ఎన్విరాన్మెంట్ ఉంది. ఆ ఎన్విరాన్మెంట్ స్థిరంగా మెయింటైన్ అవుతూనే ఆరోగ్యంగా మనిషి ఉంటాడు.